1 మినిట్. ఈ క్యాంపెయిన్స్‌లో మనకొచ్చే ఛాలెంజ్ ఏముంటదంటే, ఇక్కడ కాస్ట్ పర్ రిజల్ట్ వచ్చేసి మనకి తక్కువ రావాలనమాట. ఓకే మ్యామ్. ఒక్కొక్క లీడ్ ₹42 పడింది. బట్ ఇదొచ్చేసి 15 రూపీస్, 20 రూపీస్‌కి అలా తీసుకురావాలి. ఓకే మ్యామ్. అలా ఎలా అలా తీసుకుంటాం అంటే, హ్మ్. మామూలుగా అయితే ఇది యాక్చువల్‌గా బయట ఎక్కడ ఎవరు మీకు చెప్పరు. లైక్ మీ క్లాస్ మీ ఓన్‌గా మీరు క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడే మీకు తెలుస్తది. బట్ ఇదేంటంటే, మనం ఎక్కువ అమౌంట్ పెట్టి గనక రన్ చేస్తూ ఉన్నామంటే, హ్మ్. కాస్ట్ పర్ లీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. చిన్న చిన్న క్యాంపెయిన్స్ తక్కువ అమౌంట్ తోటి రన్ చేస్తూ ఉంటే మాత్రం కాస్ట్ పర్ లీడ్ అనేది ఎక్కువ అవుతది. ఓకే. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ₹100 పెట్టాము. క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. బట్ పర్లేదు యెస్ మీకు మ్యామ్. లీడ్స్ వచ్చినాయి ₹100 కంటే ఆల్మోస్ట్ రావట్లేదు ఇప్పుడు ఎవరికీ ₹100, ₹200 అయిన తర్వాత నుంచి లీడ్స్ అనేవి జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక ₹100కి, ₹200కి అయితే ఒక లీడ్ వచ్చిందనుకోండి. అప్పుడు ఒక లీడ్ కాస్ట్ ₹200 పడుతుంది. అట్లా మనం అలానే కంటిన్యూ చేస్తూ రన్ చేసామనుకోండి. ఒక ₹2000 పెట్టాము పర్ డేకి. అప్పుడు హ్మ్. ఒక్కసారిగా మనకి లీడ్స్ అనేవి జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పుడేంటంటే అంటిల్ మనకి ₹10 కూడా పడతాయన్నమాట. ఎక్కువ లీడ్స్ వచ్చినాయనుకోండి, లీడ్ కాస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటది ఆటోమేటిక్‌గా. ఓకే మ్యామ్. లీడ్స్ పెరుగుతూ ఉండాలి. అందుకోసమే ఫేస్‌బుక్ వాళ్ళేం జెప్పారంటే 7 డేస్ క్యాంపెయిన్ రన్ చేయాలి అని జెప్పారనమాట. ఈ 7 డేస్‌లో యెస్ ఏంది మ్యామ్. అంటే, మొత్తం అల్గారిథం అంతా సెట్ అవుతది. ఎవరెవరు ఫిల్ చేస్తున్నారు, ఎవరెంత ఇంట్రెస్ట్ ఉన్నారో ఐడెంటిఫై చేస్తది. వాళ్ళకి మన యాడ్ చూపించడానికి ట్రై చేస్తది. కాబట్టి మనకి ఎక్కువ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 7 డేస్‌లో. బట్ మనకేంటంటే 1 ఆర్ 2 డేస్ రన్ చేసుకొని స్టాప్ చేస్తాం కాబట్టి మనకు కొంచెం లీడ్ కాస్ట్ అనేది ఎక్కువ పడతది. ఓకే. లీడ్ కాస్ట్ తగ్గించాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి రన్ చేయాలి. ఎక్కువ డేస్ రన్ చేస్తూ ఉంటే మనకి లీడ్ కాస్ట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతది. ఇది ఎక్స్‌పీరియన్స్ ద్వారా మనకు తెలుస్తది. లైక్ చేస్తూ ఉంటే. బట్ దీనికొచ్చినాయి కదా అని ప్రతి దానికి ₹100కి వస్తాయంటే మాత్రం అది ఆ! యాక్చువల్లీ కాదు. యెస్ మ్యామ్. సర్వీసెస్‌కి మాత్రం అసలు రావు. ఇది ట్రైనింగ్ కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువుంటారు కాబట్టి మాక్సిమం హ్మ్. కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటది. బట్ అందులో కూడా సర్వీసెస్‌లో కూడా డిఫరెంట్ ఉంటది. బట్ మనం రిమైనింగ్ సర్వీసెస్ చేసేదొకటి, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ చేసేదొకటి. సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌కి మనకి చాలా ఎక్కువ లీడ్ కాస్ట్ పడతది. అవును మ్యామ్. ఇట్లా డిఫరెంట్ ఇండస్ట్రీకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటది. బట్ మీకిది ఓకే. నేను ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలను అంటే ఇట్స్ ఓకే. లేదు అంటే ఇంకో 100, 200 పెట్టి రన్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం లీడ్స్ ఎలా వస్తున్నాయి, ఇంకా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటదో ఒకసారి చూడండి. అలాగే ఓకే. రిపోర్ట్స్‌లోకెళ్ళండి. రిపోర్ట్స్‌లోకి ఒకసారి ఎళ్ళండి. భాగ్యేష్. ఇక్కడ చూసుకోండనమాట. ఎంతమందికి రీచ్ అయింది అంటే 4000 మెంబర్స్‌కి రీచ్ అయింది ఒకసారి. ఓకే. ఇంప్రెషన్స్ నిన్న ఇది 3000 చేంజ్ ఉండే మ్యామ్. ఆ! సో, నాకు అర్థం కాలేదు. అదే నాకు అలానే అనిపిచ్చింది. మీరు ఫ్రీక్వెన్సీ, రీచ్, ఇంప్రెషన్స్ ఉంటాయా అన్నారు గదా! హ్మ్. బట్ నాకు డౌట్ ఉండి ఇక్కడొచ్చేసి ఈరోజు అడుగుదామని. రీచ్ వచ్చేసి 4008 మెంబర్స్ కదా! బట్ ఇంప్రెషన్స్ అంటే ఎన్ని సార్లు మన యాడ్ చూపించిందంటే 4089 టైమ్స్ చూపించిందనమాట. ఓన్లీ ఓకే. 4080 మెంబర్స్‌కి రీచ్ అయింది. లైక్ రీచ్ ఫ్రీక్వెన్సీ కూడా మనకు బానే వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 7 డేస్ అని ఇచ్చారు కదా! పర్ 1 డే అది మనం చూసాం. ఇక్కడ మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మెట్రిక్స్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ కనిపిస్తాయి. మీరు ఆహ్, ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకోండి. వన్ బై వన్ టిక్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏం డీటెయిల్స్ వస్తున్నాయి, ఇవేం లేవు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఓకే మ్యామ్. ఇంకా మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి ఒక 100, 200 లేదు ఓకే ఇంతవరకు నాకు చాలు ఇవి నేర్చుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. అండ్ సరిత గారు మీరు కూడా అంతే 100కి గనుక వస్తే ఇట్స్ ఓకే ఉంది. ఒకవేళ రాకపోతే యాడ్ చేయాల్సి ఉంటది. స్టాప్ చేసేసారా మ్యామ్ షేరింగ్? స్టాప్ చేసేసేయండి. సరిత గారు కూడా క్యాంపెయిన్ మీరు కూడా ఒకసారి అది ₹100కి మీకు వస్తదా లేదా అది స్లో ఉంది కాబట్టి ఒకసారి చూడండి. ఓకే. ఆ! అదే ఇంకొంచెం మ్యామ్ ఇప్పుడు సమతాది యాడ్ రిపోర్టింగ్‌ది ఇంటర్ఫేస్ వేరేలా వచ్చింది గదా! అది లీక్స్ వచ్చినందుకు అలా వచ్చిందా? ఎందుకు? మీకు కూడా వచ్చింది కదా! ఈరోజు పెట్టాం కదా! రాలేదు మ్యామ్. రిపోర్ట్ ఇప్పుడే కదా చూసాము. వచ్చింది కదా! యాడ్ రిపోర్టు. మ్యామ్ అది మీరు తను ఇప్పుడు చూయించినప్పుడు వచ్చింది మ్యామ్. నిన్న మేము ఇలాగే ఆ! మీట్ కాల్‌లో కనెక్ట్ అయ్యాము డౌట్స్ ఉంటే. అవునవును. తను అప్పుడు ఓపెన్ చేయడానికని చూస్తే ఆ రిపోర్ట్ అనేది నిన్న ఓపెన్ అవ్వలేదు మ్యామ్. నిన్న ఓపెన్ అవ్వలేదు. ఇవాళ చేపిచ్చాంగా వచ్చింది. తనకి యాడ్ యెస్. కింద రిజల్ట్ రావాలి అంటే లీడ్స్ రావాలి. ఓకే. ఓకే మ్యామ్. వచ్చింది. అందుకే ఒకసారి అదే లీడ్స్ ఒకటి గాని, 2 గాని వస్తే మనకు అన్ని క్లారిటీ వస్తది. ఇంకా క్లారిటీ కావాలంటే మనకి
ఇంకా యాడ్ కాస్ట్ తగ్గించుకోవాలన్నా, పెరగాలన్నా, ఎట్లా రన్ అవుతుంది అబ్జర్వ్ చేయాలన్నా కూడా మనం ఇంకొంచెం అమౌంట్ పెట్టుకుంటే బెటర్. అది మీ ఇష్టము. ఒకసారి చూసుకోండి. ఓకే. మీదంటే కొంచెం ఆ క్యాంపెయిన్ చాలా స్లోగా ఉంది కాబట్టి నేను అందుకని కొంచెం యాడ్ చేయండి అమౌంట్ కొంచెం రన్ అవుతుంది అన్నాను. ఒకసారి చూడండి మీరు కూడా ఆఫ్టర్నూన్ వరకు అసలు ఎలా రన్ అవుతుంది ఏంటి, ఎంత ఓకే. వస్తుంది ఇవన్నీ. ఓకే. యా నెక్స్ట్ ఈరోజు మనము ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఇప్పటి వరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కలిపి యాడ్స్ క్యాంపెయిన్స్ రన్ చేసాము. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంటే ఉంది, ఫేస్బుక్ ఏం లేదు. అలాంటి వాళ్ళకి మనం ఎలా రన్ చేయాలి అంటే ఫేస్బుక్ బిజినెస్ అకౌంట్కి మాత్రం కంపల్సరీ ఉండాలి. లైక్ సారీ, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ లేకపోతే మనం యాడ్స్ అనేవి రన్ చేయలేము. ఇది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వరకే రన్ అవుతుంది. బట్ మెటా బిజినెస్ సూట్కి కానీ ఇక్కడికి కానీ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన అకౌంట్లో క్యాంపెయిన్స్ రన్ చేయాలి అంటే మనకి డాష్ బోర్డ్లోకి వెళ్తాం. దానికన్నా ముందు మనం ఇక్కడ ఒకసారి చూపిస్తాను. నేను మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి బిజినెస్ టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేటర్ అండ్ పర్సనల్ ఉంది. ఇక్కడ బిజినెస్ లేదు అంటే మీ అకౌంట్ బిజినెస్లో ఉన్నట్టు. మీరు ఇక్కడ స్విచ్ టు క్రియేటర్ కానీ స్విచ్ టు పర్సనల్లోకి వెళ్తే ఒక ప్లేస్లో మనకి ఒకవేళ క్రియేటర్లోకి వెళ్ళాలి అనుకోండి, బిజినెస్ పర్సనల్ ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ స్విచ్ టు బిజినెస్ అకౌంట్ అని ఉంటే అక్కడ క్లిక్ చేసుకోండి మీ అకౌంట్లో కనుక లేకపోతే. అప్పుడు మీకు ఇది బిజినెస్ అకౌంట్ కింద కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొఫెషనల్ అకౌంట్ డీటెయిల్స్ మీరు యాడ్ చేసుకోండి. బిజినెస్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ డాష్ బోర్డ్లోకి రండి. ఈ డాష్ బోర్డ్లో మీరు యాడ్స్ క్రియేట్ చేస్తారు. లైక్ మనము మెటా బిజినెస్ సూట్లో ఎట్లయితే క్యాంపెయిన్స్ సెట్ చేసామో అలానే ఇక్కడ సెట్ చేస్తాము. మెటా బిజినెస్ సూట్లోకి యాడ్ మేనేజర్కి మనకు డిఫరెన్స్ ఉంది. యాడ్ మేనేజర్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అలాగే టార్గెట్ కూడా డీటెయిల్డ్ టార్గెట్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బేసిక్ లెవెల్లో చేస్తాం. బట్ ఇక్కడి నుంచి రన్ చేయాలి. ఫేస్బుక్ అకౌంట్ లేదు, ఇంక వేరే ఏ అకౌంట్ లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజీ ఉన్నప్పుడు వాళ్ళే ఇన్స్టాగ్రామ్ పేజీలోనే రన్ చేయండి అంటే అప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ యువర్ నెక్స్ట్ యాడ్ ఉంది చూసుకోండి. యువర్ కరెంట్ టాప్ పోస్ట్, ఈ పోస్ట్ నుంచి మనం యాడ్ క్రియేట్ చేయాలనుకోండి డైరెక్ట్గా ఇక్కడే క్లిక్ చేసి యాడ్ అనేది క్రియేట్ చేస్తాం. యాడ్ క్రియేట్ చేస్తాము. లైక్ విజిట్ యువర్ ప్రొఫైల్ అంటే ప్రొఫైల్కి విజిటర్స్ని తీసుకురావాలి అంటే మన ప్రొఫైల్కి ఎక్కువ మంది విజిట్ చేసేలా చేయాలి. అలాగే విజిట్ యువర్ వెబ్సైట్ అంటే వెబ్సైట్కి మనకి విజిటర్స్ వచ్చేలా చేయాలంటే ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ చేయాలి. లైక్ లెర్న్ మోర్ గారు షాప్ నవ్వు, ఇట్లా మనం ఈ కాల్ టు యాక్షన్ బటన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సైన్ అప్ యాడ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ మెసేజెస్ కావాలి అనుకుంటే ఈ మెసేజెస్ మనకి మెసేజింగ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లో మెసేజ్ కావాలా ఇవి సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ మిక్స్ ఆఫ్ యాక్షన్స్ అని మనం ఇంకా గోల్స్ అవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ దీనికంటే కూడా మనకు మెసేజెస్ కానీ వెబ్సైట్ విజిట్స్ కానీ ఇవన్నీ బెటరు. లేదు, రిమైనింగ్ క్యాంపెయిన్ సెటప్ అంతా ఓకే. ఇది ఎగ్జిస్టింగ్ పోస్ట్ మనకు లేదు, మనం ఓన్గా క్రియేట్ చేయాలి అంటే నేను ఇలా అయిపోయింది చూడాలి డ్రెస్ వర్షం పడుతుందా అమ్మా? వర్షం పడుతుందా? వర్షం పడుతుంది. ఏమైంది? ఏంటది? ఏం చేస్తున్నావు? అది చెరిగింది.
యాహ్! ఇక్కడేమో ఎగ్జిస్టింగ్ పోస్ట్ తీసుకుంటాం. లేక ఇక్కడ వచ్చేసి మనం ఓన్‌గా క్రియేట్ చేసుకుంటాం. ఏది చేసుకున్నా కూడా మన క్యాంపెయిన్ సెటప్ అనేది సేమే ఉంటది. బట్ ఇక్కడ క్రియేట్ యాడ్ అనుకోండి మనం ఓన్‌గా క్రియేట్ చేసుకుంటాం. లైక్ రన్ యువర్ యాడ్ సెలెక్ట్ మ్యామ్ చెప్పండి. క్లాస్ రికార్డ్ అవ్వట్లేదు మ్యామ్. ఆ! క్లాస్ రికార్డ్ అవ్వట్లేదా అంటున్నాను మ్యామ్. అవుతుందండి. అవుతుంది. ఓకే మ్యామ్. యాహ్! అవుతుంది. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్స్. ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి కంప్యూటర్ దగ్గర నుంచి. మీ ఓన్‌గా మీరు ఎలాంటి ఇమేజ్ మీరు మార్కెట్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన కంటెంట్ యాడ్ చేస్తాం. చూపి 1 మినిట్ ఆల్రెడీ ఇక్కడ ఉందేమో చూద్దాం. పాపలు చాలా సార్లు పట్టాయి. ఇదిగో మీరు ఈ రూమ్కి డ్రెస్ వస్తే ఇంకా దా ఇదిగో ఫ్రెండ్స్ నేను కట్ చేసి మొత్తం నాశనం చేశాను. కాళ్ళు ఉందో కట్ చేసారా ఎందుకు అయితే మీరు అందులో చేసి కాళ్ళు సెన్సిటివ్ ఉంది అది కాల చూపి అందులో చాలా కాళ్ళు గొప్ప సెన్సిటివ్ దీని కాలు సెన్సిటివ్ క్రియేట్ యువర్ యాడ్. యాడ్ అని ఇక్కడ ఇమేజ్ కానీ కంటెంట్ మొత్తం యాడ్ ఫార్మాట్లోకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఆప్షన్ అనమాట. మనకి ఈ ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ విజిట్ యువర్ వెబ్సైట్ ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ అనమాట. లైక్ మళ్ళీ వేరే ఏదైనా ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యానర్ ప్రొఫైల్ కానీ ఇవన్నీ, లేకపోతే నా డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ అయిందే అలానే ఉంచేయచ్చు అనమాట. ఇది వచ్చేసి రికమెండెడ్. ఎక్కువగా మనకి ప్రొఫైల్ విజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము చేస్తుంది ఈ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని బేస్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ అకౌంట్కే ప్రొఫైల్స్ విజిట్స్ పెంచుకోవడం అనేది ఎక్కువ ఫాలోవర్స్ రావడానికి కానీ మన కంటెంట్ ఎక్కువ వైరల్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి మనం విజిట్ యువర్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవడం రికమెండెడ్. బట్ రిమైనింగ్ ఆప్షనల్. మనకి ఒకవేళ ప్రొఫైల్ విజిట్స్ కన్నా మనకి మెసేజెస్ కావాలి లేకపోతే వెబ్సైట్ విజిట్స్ కావాలి అనుకుంటే ఇవి రిమైనింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్పెషల్ రిక్వైర్మెంట్స్ అని ఉంది. ఇవి వచ్చేసి మనకి ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే చూసాము. లైక్ కార్డ్స్ గురించి కానీ ఎంప్లాయ్మెంట్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ సోషల్ ఇష్యూస్ కానీ పొలిటికల్ రిలేటెడ్ కానీ ఉంటే ఇవి మీరు అవాయిడ్ చేయొచ్చు. లేదు దానికోసం రన్ చేయాలి అనుకుంటే దీనికి మళ్ళీ సపరేట్ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏం టచ్ చేయొద్దు. హూ షుడ్ సీ యువర్ యాడ్ పీపుల్స్ సిమిలర్ టు యువర్ ఫాలోవర్స్. మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిమిలర్గా ఉన్న డెమోగ్రాఫిక్స్ ఉన్న వాళ్ళందరికీ యాడ్ చూపించాలన్నమాట. ఎవరెవరికి కనిపించాలి. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ ఫాలో అవుతున్నారు అనుకోండి, స్టూడెంట్స్ రేంజ్ వాళ్ళని కనెక్ట్ అవుతుంది. అదే లైక్ అన్ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి సిమిలర్గా ఉన్న ప్రొఫైల్స్ అన్నిటికీ యాడ్ చూపిస్తుంది. లైక్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ ప్రొఫైల్ దేనికి రిలేటెడ్ అంటే దానికి రిలేటెడ్ ఇంకెవరైనా సిమిలర్ మ్యాచ్ అవుతుంటే వాళ్ళందరికీ యాడ్ చూపిస్తుంది. అంటే కొత్త పీపుల్స్కి మన యాడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనము స్టూడెంట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కొన్ని క్రియేట్ చేశాను. బట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే జస్ట్ క్రియేట్ యువర్ ఓన్. ఇక్కడికి రాండి. ఇక్కడ ఈ యూజర్స్ అడ్వాంటేజ్ ఆడియన్స్ ఆల్రెడీ ఇది మనకి రికమెండెడ్ అని చెప్తున్నాడు. బట్ దీనికన్నా కూడా మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం.
జస్ట్ ఒక ఆడియన్స్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ లొకేషన్. లొకేషన్ వచ్చేసి రీజనలా, లోకలా అడుగుతుంది. అప్పుడు రీజనల్ అంటే లైక్ హైదరాబాద్, ఇండియా సిటీ, ఇట్లా సిటీస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. మ్మ్. ఇంకా ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాం లైక్ ఆంధ్రప్రదేశ్, ఇండియా, టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడు ఎస్టిమేటెడ్ ఆడియన్స్ అనేది మనకి ఇంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ఆడియన్స్ సైజ్. ఇంకా మనం ఇంకేదైనా రీజన్స్ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ, ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. హైదరాబాద్ తీసేసాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఎస్టిమేటెడ్ రీచ్ అనేది పెరిగింది. ఇటు తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్లు కవర్ అవుతాయి. నెక్స్ట్ సేవ్. తర్వాత మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే లైక్ 22 ఇయర్స్ తీసుకుందాం. ఆడియన్స్ సజెషన్ ఆప్షనల్ అని ఇచ్చాడు. బట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ని ఆన్ చేసుకుని ఉంటే మనకి ఇది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మాన్యువల్గా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నాట్ స్పెసిఫైడ్ ఉంది. ఇంట్రెస్ట్లు ఏంటంటే లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత డిజిటల్ మార్కెటింగ్, ఎట్లా ఇవి ఇంట్రెస్ట్, డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు. డోరీ ఇక్కడ మనకి ఇంకా సజెషన్స్ చూపిస్తుంది చూడండి. మనం 2 సెలెక్ట్ చేసుకుంటే మనకి సజెషన్స్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ చూపిస్తుంది అనమాట. స్టూడెంట్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ మీడియా, ఇట్లా మనకి ఆడియన్స్ని సేవ్ చేసుకుంటాం. అంటే లైక్ ఇంకా కంప్లీట్గా అందరినీ కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆడియన్స్ని సేవ్ చేసుకున్నాం. మనం ఓన్గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్లు ఇవన్నీ. లైక్ ఇక్కడ వచ్చేసి ఏజ్ వచ్చి మనకి 40 ఇయర్స్. ఏజ్ కూడా ఇక్కడ సేవ్ చేద్దాం. 22 to 40 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళకి, ఆ ఇంట్రెస్ట్లో ఉన్న వాళ్ళకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైలీ 470 బడ్జెట్ చూపిస్తే ఇంతమందికి ఎస్టిమేటెడ్ రీచ్ అవుతుంది. బట్ దీనికన్నా మనం తగ్గించామనుకోండి రీచ్ కూడా తగ్గిపోతుంది. మనకు డైలీ 94 రూపీస్ బేసిక్ అనమాట. ఇట్లా మనం పెంచే కొంది ఎక్కువ మందికి రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ రీచ్. ఇక్కడ వచ్చేసి మనకి ఫైనల్గా ఎంత కట్టాల్సి వస్తుంది మనకి జిఎస్టీతో కలిపి చూస్తాం. మన బడ్జెట్ ఎంత ఉందో అంత బేస్ చేసుకొని మనం యాడ్స్ అనేవి రన్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ టైం సెట్టింగ్ అనమాట. రన్ దిస్ యాడ్ అంటిల్ ఐ పాస్ ఇట్ ఆర్ సెట్ ద డ్యూరేషన్. ఎన్ని డేస్, 1 డేనా 2 డేసా. తర్వాత ఇది 2 డేస్ రన్ చేసాం అనుకోండి ఇక్కడ స్టాప్ అవుతుంది. డేకి 2000 అంటే 2 డేస్కి 4000 ఇక్కడ చూపిస్తుంది.
లైక్ దాని ప్రకారం మనం టోటల్ 5000 ఇట్లా పే చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఇట్లా బడ్జెట్ని మన హ్యాండ్లో ఉంటుంది, డ్యూరేషన్ మన హ్యాండ్లో ఉంటుంది. లైక్ క్రియేట్ ఏ యాడ్, ఇక్కడ ఇంకా యాడ్ అనేది డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది యాడ్. ఇక్కడ మనం అమౌంట్ యాడ్ చేసి సేమ్ యూపీఐ తోటి అమౌంట్ పే చేసేసి కంప్లీట్గా యాడ్ రన్ చేస్తాం. బట్ ఈ ఇన్స్టాగ్రామ్ యాడ్ అనేది మనకి కొంచెం బాగానే రీచ్ అది వస్తూ ఉంటుంది స్టూడెంట్స్కి వచ్చేసి. ఇక్కడ అంటే మనం సోషల్ మీడియాలో రన్ చేసేటప్పుడు ఏంటంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏ బిజినెస్లకి ప్రాపర్గా వర్క్ అవుతుంది అనేది చెక్ చేసుకొని రన్ చేస్తాం. అదే బిజినెస్ టు బిజినెస్ సాఫ్ట్వేర్ సైడ్ ఇలాంటి వాళ్ళకి లింక్డ్ఇన్ బాగా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్కి కానీ ఏదైనా ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి మనకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇట్లా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఇవి మనకు తెలియలేదు, లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ వచ్చింది, ఇంకా ఒక వెబ్సైట్ వచ్చింది, ఈ బిజినెస్కి టార్గెట్ ఆడియన్స్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా ఉంటారు, ఎక్కడి నుంచి మనకు లీడ్స్ వస్తాయో తెలియలేదంటే చాట్ జీపీటీని మీరు క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఈ బిజినెస్కి విచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ బెస్ట్ టు రన్ క్యాంపెయిన్స్ ఆర్ ఆర్గానిక్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఇలా ఇచ్చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ చాట్ జీపీటీ ఇస్తుంది. కాబట్టి అక్కడి నుంచి తీసుకొని మీకు ఎలాంటి బిజినెస్ వచ్చినా కూడా మీరు రన్ చేయగలుగుతారు. ఒకప్పుడైతే మీకు ఈ ఛాన్స్ ఉండేది కాదు, ఎవరో ఒకళ్ళు చెప్తే తప్ప మనకి వీటిని ఎలా చేయాలి అనేది తెలియదు. ఏదైనా కొత్త బిజినెస్ వస్తే కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు సజెషన్ ఇస్తే దాని ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. బట్ ఇప్పుడు మనం ఎవరు సజెషన్ తీసుకోకర్లేదు, ఇంట్లో కూర్చొని మనమే కంప్లీట్గా ఆ బిజినెస్ గురించి, ఆ బిజినెస్ని ఎలా రన్ చేయాలి, దానికి కావాల్సిన డేటా ఏంటి అది ఇచ్చేస్తుంది. ఐడియాస్ అక్కడ నుంచి తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలి. బట్ యాస్టీస్గా ఫాలో అయితే అందరికీ అదే చూపిస్తుంది. కాబట్టి మన బిజినెస్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి అది ఇచ్చిన ఐడియాస్ తీసుకుని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మనకి ఇంకా బెటర్గా ఏం చేయాలి, ఇంకేమేమి యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు మాన్యువల్గా థింక్ చేసి వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఇన్స్టాగ్రామ్ యాడ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి మనకి లింక్డ్ఇన్ ఒకటి ఉంది. ఈ లింక్డ్ఇన్ అనేది బిజినెస్ టు బిజినెస్ చేసేవాళ్ళు వచ్చేది ఫస్ట్ దీని అయ్యారు చిన్నగా చిన్నగాది చిన్న మన శరీరంలో ఎవడిస్తాడు అది ఇస్తుంది. ఇది కూడా ఇక్కడికి రాదు. ఇక్కడ మనకి ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. అకౌంట్ ఎలా ఆప్టిమైజ్ చేయాలో చూసాము. ఇక్కడ వచ్చి మనకి మన అకౌంట్ డీటెయిల్స్ ఎవరికైనా షేర్ చేయమంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మన లింక్ అనేది షేర్ చేస్తాం. ఇక్కడ లింక్ ఎలా నేమ్ ఎలా రాయాలి అన్నారు కదా మొన్న. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ యూఆర్ఎల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ యువర్ కస్టమ్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ మీరు మీ పేరు రాసుకోవచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెట్ మీ పేరు రాసుకుంటేనే బెటర్. మీ పేరు పక్కన డిజిటల్ మార్కెటింగ్ కానీ అట్లా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ మీ పేరు రాసుకున్నా సరిపోతుంది. అట్లా మీరు ఈ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ యూజ్ చేసి దీన్ని కంప్లీట్గా ఆప్టిమైజ్ చేసుకోండి. ఇక్కడ వరకు ఇది ఆప్టిమైజేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పేజీ క్రియేట్ చేసుకొని కంపెనీ పేజీ క్రియేట్ చేసుకుని ఆ పేజీ నుంచి మనం యాడ్స్ రన్ చేయాలి. కంపెనీ పేజీ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫర్ బిజినెస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, సేల్స్, గ్రూప్స్, ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి మనం క్రియేట్ ఏ కంపెనీ పేజ్,
ఈ కంపెనీ పేజ్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఓకే, మనకి ఇది ఏదో చిన్న ప్రాబ్లం వచ్చేటట్లుంది. లైక్ అంటే ఈమెయిల్కి ఏమో మెయిల్ రావడం లేదు, వీడేమో లింక్డ్ఇన్ కన్ఫర్మేషన్ చేయమంటున్నాడు. అప్పుడే ఎగకు ఈయన ఎవడెత్తాడు ఈయనెత్తాడు ఆ స్ట్రీట్ సైడ్ యా నైస్ చేయండి. మంది రెండు ఇటు 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 ఇక్కడ ఇది ఇది రావట్లేదు, మెసేజ్ అయితే రావట్లేదు. సెండ్ కోడ్ వెరిఫికేషన్ కోడ్ 97. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది విండోలో పెట్టేసి ఇంకో దుప్పటి కావాలి. I got it. I got it. సరే, ఇది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నేను మామూలుగా ఈ అకౌంటింగ్ చేస్తాను, అది టైం పడుతుంది. పేజ్ క్రియేట్ చేద్దాం. పేజ్ క్రియేట్ చేసినాక ఇక్కడ నుంచి మనం వర్క్ చేస్తాం.
ఇక్కడ కంపెనీ పేజియా, షోకేస్ పేజియా, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూటా అని అడుగుతుంది. బట్ మనం కంపెనీ పేజియే క్రియేట్ చేస్తున్నాము. స్మాల్, మీడియం అండ్ లార్జ్ బిజినెస్‌కి రిలేటెడ్‌గా. షోకేస్ పేజెస్ వచ్చేసి సబ్ పేజెస్ ఆఫ్ అసోసియేటెడ్ విత్ ఎగ్జిస్టింగ్ పేజ్. ఆల్రెడీ ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీకి మీరు ఇంకొక వేరే పేజీ క్రియేట్ చేయాలనుకుంటే ఆ పేజీని మే మనం క్రియేట్ చేస్తాము. లైక్ ఎగ్జిస్టింగ్ పేజీకి ఇంకొక సబ్ పేజీ కావాలంటే, లేదా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ లైక్ స్కూల్స్, యూనివర్సిటీస్‌కి ఇక్కడ క్రియేట్ చేస్తాం. బట్ మనం మాక్సిమం కంపెనీస్ కాబట్టి కంపెనీ పేజీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు నేమ్ ఇవ్వండి, కంపెనీ నేమ్. హ్మ్. లైక్ సేమ్ అది కంపెనీ ప్రొఫైల్ యూఆర్ఎల్, పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఇందాక మన అకౌంట్‌కి ఎలా అయితే వచ్చిందో అలానే ఇది యూజ్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి మన వెబ్‌సైట్ యాడ్ చేస్తాం. లైక్ ఏ కంపెనీ అయితే మీకు ఇస్తారో ఆ కంపెనీ. లైక్ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన పేజెస్ ఉంటే మీకు ఇస్తారు. లేకపోతే మిమ్మల్ని క్రియేట్ చేయమంటే మీరు ఇలానే క్రియేట్ చేయాలి. ఆ కంపెనీ వెబ్‌సైట్. ఆ కంపెనీ ఏ ఇండస్ట్రీకి రిలేటెడ్‌గా ఉంటుంది అంటే మనది ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఇంకేదైనా సర్వీసెస్ అవంటే కూడా మీరు టైప్ చేయొచ్చు ఇక్కడ. లీగల్ సర్వీసెస్‌కి అయితే లీగల్ సర్వీసెస్ ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సరే కనిపిస్తాయి. లోన్స్ రిలేటెడ్ గానీ లేక ఇంకా ఆహ్, హోటల్స్ రిలేటెడ్, హాస్పిటల్స్‌కి రిలేటెడ్ ఇట్లా మనకి ఏది కావాలంటే అక్కడ ఇక్కడ టైప్ చేస్తే మనకు కనిపిస్తాయనమాట. అంతే ఎడ్యుకేషన్ రిలేటెడ్. అంటే ఆర్గనైజేషన్ సైజ్ మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఒకళ్ళ మోర్ దెన్ వన్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఆ కంపెనీకి మీరు ఈ డీటెయిల్స్ కంపెనీ ఓనర్ దగ్గర తీసుకొని యాడ్ చేయాలి. ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఎంప్లాయీస్ అంటే. బట్ ఆల్రెడీ మీకు కొన్ని రోజులైతే అలవాటు తెలిసిపోతుంది. బట్ ఎంతమంది ఉన్నారనేది ఇన్ కేస్ కొత్తగా జాయిన్ అయినప్పుడే క్రియేట్ చేయాలంటే అక్కడ ఎంతమంది ఉన్నారో ఆ డీటెయిల్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ టైప్ అనమాట. పబ్లిక్ కంపెనీయా, సెల్ఫ్ ఎంప్లాయిడా, గవర్నమెంట్ ఏజెన్సీ ఇవన్నీ అడుగుతున్నాడు. బట్ మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇక్కడ మనం లోగో యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ ఫేస్బుక్లో మీరు ఒక లోగో లైక్ ఫేస్బుక్ క్రియేట్ చేసినప్పుడు ఒక లోగో క్రియేట్ చేసుకుని ఉంటారు కదా క్యాన్వా యూస్ చేసి. అట్లా మీరు ఇక్కడ ఒక లోగో అనేది అప్లోడ్ చేయాలి. లేదనుకోండి మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చారనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు ఏ లోగో ఇస్తే ఆ లోగోని ఇక్కడ అప్లై చేయాలన్నమాట. అన్ని అకౌంట్స్కి యాడ్ చేయాలి. నెక్స్ట్ ట్యాగ్ లైన్ యాడ్ చేస్తే చేయండి, లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ ఇది వెరిఫికేషన్ యాక్సెస్ చేసి క్రియేట్ ఏ పేజ్. ఇక్కడ పేజీ క్రియేట్ అయింది. ఈ పేజీ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. మన డాష్ బోర్డ్ అంటే మన పేజీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. లైక్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని ఎన్ని షేర్స్ జరిగినాయి, అలాగే ఎన్ని పోస్ట్ ఇంప్రెషన్స్ అంటే ఎన్నిసార్లు మన పోస్ట్ చూపించింది, పేజ్ విజిటర్స్ ఎంతమంది వచ్చారు, డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. నిజంగా నెక్స్ట్ స్టెప్ మనం పేజీ పోస్ట్. ఈ పోస్ట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి డైలీ మనం ఫేస్బుక్, లింక్డ్ఇన్లో లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే పోస్ట్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ కూడా పోస్ట్ చేస్తాము. అప్లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని ఈ డీటెయిల్స్ తీసుకొని లైక్ ఈ పేజీని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ ఇలానే రీల్ కూడా పోస్ట్ చేస్తాం. ఇక్కడ మన డీటెయిల్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా యాడ్ చేస్తాం. హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. ప్రతి పోస్ట్ కింద హ్యాష్ ట్యాగ్స్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి. నెక్స్ట్ పోస్ట్, దీన్ని పోస్ట్ చేసాం. ఇక్కడ డైలీ పోస్టింగ్స్ లాగా ఆర్గానిక్ పోస్టింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పోస్ట్ కంప్లీట్ అయినాక ఈ పోస్ట్ను మనం ఏం చేయాలి, షేర్ చేయాలి. షేర్ చేయాలంటే మనము ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉండదు. అంటే స్టార్టింగ్లో మనకి ఉంది, బట్
ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత ఈ లింక్డ్ఇన్ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుంచి షేర్ చేసే ఆప్షన్ అనేది తీసేశారు. గ్రూప్ షేరింగ్ చేయాలంటే మనం ఇక్కడికి వచ్చేసి కాపీ లింక్ అంటే ఇక్కడ లింక్ కాపీ చేసుకొని గ్రూప్స్లో షేర్ చేయాలి. కానీ ఆల్రెడీ నాది ఓల్డ్ అకౌంట్ కాబట్టి నా దగ్గర గ్రూప్స్ ఉన్నాయి. బట్ మీరు న్యూ అకౌంట్ అయితే మీకు గ్రూప్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ గ్రూప్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎలాంటి గ్రూప్స్ యాడ్ చేసుకోవాలంటే స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పోస్ట్, జాబ్, పీపుల్, ప్రోడక్ట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. జస్ట్ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట. లేకపోతే ఇంకా స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటే స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ 200 మెంబర్సే ఉన్నారు ఈ గ్రూప్లో. ఇట్లా మనకి ఎక్కువ మెంబర్స్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్. బట్ ఇట్లా డైరెక్ట్ వ్యూ పోస్ట్స్ అని వస్తే ఈ గ్రూప్ అప్రూవల్ ఇమీడియట్గా వచ్చినట్టు. కొన్ని గ్రూప్స్కి మనకి అప్రూవల్ అనేది ఇమీడియట్గా రాదు, మనకి కొంచెం టైం పడుతుంది. అప్పుడు మా అప్రూవల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇన్ కేస్ అప్రూవల్ రాలేదనుకోండి మనకి ఆ గ్రూప్స్ నుంచి విత్డ్రా అయిపోయి న్యూ గ్రూప్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన గ్రూప్స్ అన్నీ యాడ్ చేసిన గ్రూప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ అది వచ్చేసి పేజీకే రావు, ఓన్లీ అకౌంట్కి మాత్రమే వస్తాయి. మనం ఎన్ని గ్రూప్స్ యాడ్ చేసినా అది అకౌంట్లోకి వస్తాయి. ఇక్కడ రిక్వెస్టెడ్ కొన్ని గ్రూప్స్కి రిక్వెస్ట్ చేసామనుకోండి, వాళ్ళు కనుక అప్రూవల్ ఇవ్వకపోతే ఇక్కడే ఉంటాయి అనమాట. వాటిని మనకు ఒక లిమిట్ అని ఉంటుంది. 10 to 15 గ్రూప్స్కి కనుక అప్రూవల్ రాకపోతే మనం వాటిని విత్డ్రా చేసుకున్నాకనే న్యూ గ్రూప్స్కి రిక్వెస్ట్ పెట్టడానికి ఉంటుంది తప్ప మనకి నార్మల్గా డైరెక్ట్గా ఫేస్బుక్ లాగా డైలీ 5, 6 యాడ్ చేసుకుంటూ పోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉండదు. ఇది ప్రొఫెషనల్, మనం ఎక్కువ స్పామ్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. ఇట్లా గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం, మీ అకౌంట్లో వస్తాయి. తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పేజీ ఉంది కదా, ఈ కంపెనీ పేజీ తీసుకొని ఇప్పుడు మనం పోస్ట్ చేసిన పోస్ట్ ఇక్కడ లింక్ సెలెక్ట్ చేసుకొని ఆ కాపీ లింక్ టు పోస్ట్ లింక్ కాపీ చేసుకున్నాం. అప్పుడు ప్రొఫైల్లోకి వచ్చి ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి, ఈ గ్రూప్స్లోకి వెళ్ళి క్లిక్ చేసి లైక్ మనకు రిలేటెడ్గా ఉన్న గ్రూప్స్ని చాలా ఎక్కువ హోల్డ్ చేస్తాం, చాలా ఎక్కువ హోల్డ్ చేస్తాం. గ్రూప్స్లోకి వస్తుంది. ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ రావట్లేదు. ఇక్కడ ఇందులో ఉన్న గ్రూప్స్ అన్నిటికీ మనం లైక్ అంటే రిలేటెడ్ గ్రూప్స్లోనే పోస్ట్ చేయాలి, అన్రిలేటెడ్ గ్రూప్స్లో అసలు పోస్ట్ చేయకూడదు. ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ప్రొఫెషనల్స్ ఇట్లాంటి వాటిలో పోస్ట్ చేయాలి. సర్వీసెస్ పేజెస్లో అసలు పోస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ కాపీ చేసుకున్న లింక్ ఇక్కడ పోస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇట్లా మనకు వస్తుంది. నెక్స్ట్ ఇది పోస్ట్. ఈ పోస్ట్ అయిపోయిన తర్వాత వ్యూ పోస్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి మన పోస్ట్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ కాపీ చేసుకొని మీ ఎక్సెల్ షీట్లో పెట్టాలి. ఈ రిపోర్టు మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ క్లయింట్కి సబ్మిట్ చేయాలి కంపల్సరీగా. వాళ్ళు రిపోర్ట్స్ అయితే అడుగుతారు, మనం ఏం వర్క్ చేసాము, ఎంత వర్క్ చేసాము, ఈ డీటెయిల్స్ అన్నీ మన రిపోర్ట్ ఫార్మాట్లోనే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ని గ్రూప్స్లో పోస్ట్ చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ లింక్ ఈ ఆఫ్టర్ పోస్ట్ అయిన తర్వాత వ్యూ పోస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ లింక్ని కాపీ చేసి ఎక్సెల్ షీట్లో పెట్టాలి. డేట్ వేసి ఈరోజు వేసారు, ఈరోజు ఎన్ని చేశారు, 5 లింక్స్ అంటే 5 లింక్స్, రేపటి డేట్ వేసి మళ్ళీ 5 లింక్స్, ఆ లింక్స్ అక్కడ పెట్టేసేయాలి. నెక్స్ట్ ఈ గ్రూప్ చూద్దాం. I got 2 more clicks.
లింక్డ్ఇన్ కూడా హ్యాష్ ట్యాగ్స్ ఉండేవా? అవునండి, ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి లింక్డ్ హ్యాష్ ట్యాగ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ దీన్ని పోస్ట్ చేసేసి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి మనం, లేదా ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏదైనా ఒక హ్యాష్ ట్యాగ్ మన టాపిక్కి రిలేటెడ్గా ఇవ్వాలి. ట్రెండింగ్ గా ఉన్నది ఇవ్వకుండా. ఏంటండి? ట్రెండింగ్ చాలా ఇంపార్టెంట్. ట్రెండింగ్ అలాగే బిజినెస్ రిలేటెడ్గా కూడా ఉండాలన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఇవ్వచ్చా? ఏంటండి? ట్రెండింగ్ ఇస్తాం, అదే రిలేటెడ్ ఇస్తాం. ట్రెండింగ్ కూడా 2-3 యాడ్ చేయొచ్చా? ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. టాపిక్ సంబంధం లేదు. టాపిక్ సంబంధం లేని కాదు, దానివల్ల వచ్చిన ఉపయోగం లేదు కదా. దీంట్లో మనకి మంచికి లైక్ మన టాపిక్ రిలేటెడ్గా ఇవ్వాలి బిజినెస్ పరంగా అయితే. లైక్ ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ చేసాం కదా, ఇక్కడ వ్యూ, మళ్ళీ నెక్స్ట్ ఈ యూఆర్ఎల్ కూడా కాపీ చేసి పెట్టుకోండి. ఎన్ని గ్రూప్స్లో ఎట్లా చేస్తారో అలా చేయండి. బట్ ఇదేంటంటే డైలీ చేశారంటే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది, తర్వాత అలౌ చేయదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కువ గ్రూప్స్ని పోస్ట్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి మనకి టాపిక్స్ ఉన్నాయి అనుకోండి. ఎస్సీఓ ఇది ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఎస్సీఓ రిలేటెడ్గా మన ఎన్ని ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎస్సీఓ హ్యాష్ ట్యాగ్ రిలేటెడ్గా ఎవరెవరు పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. క్లిక్ చేస్తే ఇట్లా మన పోస్ట్ కూడా కనిపిస్తుంది. ఎస్సీఓ ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది అన్నమాట. అట్లా మీరు టాపిక్స్ రిలేటెడ్గానే పోస్ట్ చేయాలి. బట్ ఓన్లీ వైరల్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఒకళ్ళు మన పోస్ట్ అక్కడికి వెళ్ళినా కూడా దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. ఇట్లా మనం లింక్డ్ఇన్ డైలీ పోస్ట్లు అయితే చేస్తాం, బట్ ఎక్కువ గ్రూప్స్లో చేయకండి. అలాగే ఎక్కువ గ్రూప్స్ కూడా ఇమీడియట్గా జాయిన్ అవ్వద్దు. కొన్ని గ్రూప్స్ జాయిన్ అయిన తర్వాత అన్ని గ్రూప్స్లుగా అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే జాయిన్ అవ్వండి. లేకపోతే వాటి నుంచి విత్డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు న్యూ గ్రూప్స్ జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఆప్షన్ ఉంది కదా, ఆర్టికల్స్ సబ్మిషన్స్. ఆర్టికల్ సబ్మిషన్ ఆప్షన్ ఉంది. ఎక్కడ ఆర్టికల్ సబ్మిషన్ చేయాలి అంటే ఇక్కడ క్రియేట్, నెక్స్ట్ పోస్ట్ అంటే ఇక్కడ మనం పోస్ట్ చేస్తాం. ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ లైక్ షేర్ యువర్ హైరింగ్స్ అంటే మనం ఏమన్నా హైర్ చేసుకుంటుంటే ఇక్కడ మనం డీటెయిల్స్ చేస్తే జాబ్ డీటెయిల్స్ ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మనకు అప్లై చేస్తే అప్రోచ్ అవుతారు. లైక్ ఇక్కడ వచ్చేసి పబ్లిష్ అన్ ఆర్టికల్, ఇక్కడ మనం ఆర్టికల్ని పబ్లిష్ చేస్తాం. ఆర్టికల్ అనేది మనం చాట్‌జీపీటీ యూజ్ చేసి రాసుకొని పోస్ట్ చేస్తాం. ఇక్కడ మనం ఆడుకోవడం కదా, నేను జంప్ చేస్తా. ఇది సరిసరినదే. మై ఫేవరెట్ గేమ్ బాగుంది. రైట్ లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ ఆర్టికల్ కీర్తి ఇచ్చిందా?
అని చెప్పి వై ఐ సెలెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఎ కెరియర్ ఆప్షన్ అని ఇస్తే మనకు ఒక లింక్డ్ఇన్ ఆర్టికల్ అనేది క్రియేట్ చేసిస్తుంది. అంటే నేనే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా కదా దీంట్లో మన దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఇమేజ్ కావాలి. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ డిజైన్ చేద్దాం. లింక్డ్ఇన్ ఇమేజ్ క్రియేట్ లింక్డ్ఇన్ ఆర్టికల్ ఇమేజ్ అబౌట్ అని చెప్పి టాపిక్ యాడ్ చేసాము. ఇప్పుడు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకు ఇమేజ్ ఫెయిల్డ్ అవుతుంది? ఇమేజ్ రావట్లేదు ఇక్కడ, సంథింగ్ ప్రాబ్లం రావట్లేదు మార్నింగ్ నుంచి ఇక్కడ. ఇద్దరు ఒకటే వాడతారు రెడ్ మ్యాచింగ్ ఇది సరే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుందాము. లైసెన్స్డ్ ఇమేజెస్ ఏమైనా ఉంటాయి అవి క్రియేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇస్తే పర్వాలేదు వాటర్ తెచ్చుకుంటా తెచ్చుకోబెట్ట వాటర్ ఇప్పుడు మోర్ ఆప్షన్స్ యూజర్ రైట్స్ అండ్ క్రియేటివ్ కామన్ లైసెన్స్. ఎక్కడుంది ఫోన్ ఫ్యాన్తో పెట్టు ఊరికే ఆన్ చేయకూడదు బ్యాటరీ లో ఓన్లీ ఊరికే షోకి సెట్ అయితే అందుకని మన బిస్కెట్ ఓపెన్ చేసిన ఉంటే బ్యాటరీ మనకు లోపల ఒక్క పోస్తూ ఉంటుంది. ఏం ఛార్జింగ్ పెట్టుకున్నా మనం ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఈ లింక్డ్ఇన్ ఆర్టికల్ సబ్మిట్ చేద్దాం. ఇక్కడ రాసిన ఆర్టికల్ తీసుకొని టైటిల్ ప్లేస్లో టైటిల్ యాడ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఈ కంటెంట్ ప్లేస్లో కంటెంట్ యాడ్ చేద్దాం. ఓపెన్ చేసుకో ఇప్పుడు మనం మన వెబ్సైట్కి బ్యాక్ లింక్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మన వెబ్సైట్ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అప్లై చేస్తాం. నెక్స్ట్ లాస్ట్లో కూడా మనం ఒకసారి ఇక్కడ మనం అప్లై చేసుకున్నాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేద్దాం. లైక్ క్యాన్వా నుంచి క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏఐ నుంచి కూడా జనరేట్ చేసుకోవచ్చు. అంతకుముందు ఏంటంటే మనకి ఇక్కడే ఆప్షన్ ఇచ్చేవాడు, జనరేట్ విత్ ఏఐ అని ఇచ్చేవాడు. టైటిల్ ఇచ్చేస్తే ఈ లింక్డ్ఇన్లోనే మనకి ఇమేజ్ అనేది జనరేట్ అయ్యి అప్లోడ్ అయ్యేది. ఇప్పుడు ఎందుకో మళ్ళీ ఆప్షన్ అయితే తీసేసాడు. ఇంకా మనకి డిఫరెంట్ వర్షన్స్ వచ్చేవి, అందులో ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇప్పుడు అయితే రావట్లేదు. ఇక్కడ క్యాప్షన్ యాడ్ చేయమన్నట్టు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేద్దాం. అండ్ పబ్లిష్ ఆర్టికల్ మనం అందరికీ షేర్ చేయాలంటే ఇది షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్యూ పోస్ట్, ఎడిట్ ఆర్టికల్, వ్యూ స్టేటస్. మన ఆర్టికల్ స్టేటస్ ఏంటనేది ఇక్కడ చూసుకోవచ్చు, లైక్ ఎంతమంది చూసారు ఏంటి అని. అంతకుముందు ఓల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్టికల్స్ మేనేజ్ ఆర్టికల్స్, పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో చూస్తే ఇక్కడ ఇంతకుముందు మనం పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేసుకొని వ్యూ పోస్ట్ అండ్ పోస్ట్లో ఎలా వ్యూ చేయొచ్చు అండ్ వ్యూ స్టేటస్. లైక్ ఇదేంటంటే ఎంగేజ్మెంట్ 1 క్లిక్, లైక్ కమెంట్స్ 1 కామెంట్ ఇవన్నీ వస్తున్నాయి కదా. బట్ ఆర్టికల్ పోస్ట్ చేసి వదిలేస్తే మనకి లీడ్స్ అనేవి కానీ ఇవన్నీ రావు. దీన్ని ఏం చేయాలి అంటే మనం గ్రూప్స్లో షేర్ చేయాలి ఎక్కువ మందికి, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని ప్లేసెస్లో షేర్ చేస్తే అప్పుడే మనకి వ్యూస్ అనేవి వస్తాయి. ఈ ఇంప్రెషన్స్ త్రూ రావాలంటే మనకి కొంచెం కష్టం కాబట్టి ఇట్లా మీరు లింక్డ్ఇన్ ఆర్టికల్ పోస్ట్ చేసి దాన్ని మళ్ళీ ఏమైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయాలి. అలాగే లింక్డ్ఇన్లో గ్రూప్స్లో కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వరకు చేయండి. ఇంకా రేపు లింక్డ్ఇన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాము. లింక్డ్ఇన్ క్యాంపెయిన్ అయితే ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోతుంది సోషల్ మీడియా. తర్వాత నెక్స్ట్ నేను మీకు వెబ్సైట్ డిజైనింగ్ నేర్పిస్తాను. అక్కడ కవర్ చేయాలి. ఎందుకు పారవాలి? మీరు ఈ లోపల ఏంటంటే ఈ మొత్తం రెజ్యూమ్స్ క్రియేట్ చేశారు కదా, ఈ ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమ్స్ని మీరు ఇంటర్న్షాలా అండ్ ఇండీడ్, లింక్డ్ఇన్ ఈ 3 ప్లేసెస్లో అప్లోడ్ చేసుకొని జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఏదన్నా మీకు అసైన్మెంట్ వచ్చినా లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ కాల్ వచ్చినా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఎలా మాట్లాడాలి, ఒక క్లయింట్ ఎలా మాట్లాడతాడు, మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి, అంతా కూడా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ అయిపోతుంది. మీకు లైవ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడము, రిపోర్ట్స్ తీయడము అండ్ రిపోర్ట్స్ అన్నీ ఒక పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ మనం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? అది షార్ట్ గా చేసుకోవడానికి. ఓకే.